హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం డిఎస్సి సిలబస్ స్ట్రక్చర్ గురించి చూద్దాం. నేనైతే బయాలజీకి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నేను బయాలజీకి సంబంధించిన సిలబస్ అనేది పీడిఎఫ్ ప్రింట్ తీసుకున్నాను. సో ఇలా తీసుకొని మనం చదివినట్టు టిక్ పెట్టుకొని చదవడం వల్ల ఇంకా రిమైనింగ్ ఎంత సిలబస్ మనం కవర్ చేయాలి, లేకపోతే మనం ఎంత కవర్ చేసాం అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. పేపర్లో ఫోన్లో మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ మనం పీడిఎఫ్ చూసేదానికంటే మన దగ్గర ఇలా ప్రింట్ ఉంటే, ఇలా పేపర్ మీద ప్రింట్ తీసుకొని మనం ప్రిపేర్ అవుతూ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ డిఎస్సికి సంబంధించిన పేపర్ స్ట్రక్చర్ అనేది చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్కి ఉంటాయి. 20 క్వశ్చన్స్ 10 మార్క్స్కి ఉంటాయి. సెక్షన్ 2లో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 10 క్వశ్చన్స్ ఉంటాయి 5 మార్క్స్కి. అండ్ సెక్షన్ 3లో క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ 10 క్వశ్చన్స్ 5 మార్క్స్కి. అండ్ కంటెంట్, మీరు ఏ సబ్జెక్ట్కి ప్రిపేర్ అయితే దాని కంటెంట్ అనేది మీరు టెక్స్ట్ బుక్స్లో నుంచి చదువుకోండి. సో అప్ టు ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటే బెటర్. మీరు మ్యాథ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మ్యాథ్స్ బుక్స్, బయాలజీ అయితే బయాలజీ సంబంధించిన బుక్స్, అండ్ సోషల్ అయితే సోషల్ బుక్స్, అలా మీరు ఏ సబ్జెక్ట్కి ప్రిపేర్ అవుతున్నారో వాటి నుంచి కంటెంట్ అనేది 80 క్వశ్చన్స్ వస్తాయి 40 మార్క్స్కి. అండ్ మెథడాలజీ వచ్చేసి 40 క్వశ్చన్స్ 20 మార్క్స్కి ఉంటాయి. ఇది వచ్చేసి మన బిఎడ్ బుక్స్లోనే ఉంటుంది, లేదు అంటే మీరు ఏవైనా మెటీరియల్స్ కూడా తీసుకోవచ్చు. సో టోటల్ 160 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్, సో 80 మార్క్స్కి ఉంటుంది. అండ్ 20 మార్క్స్ వెయిటేజ్ అనేది టెట్ నుంచి తీసుకుంటారు. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 2.5 hours ఉంటుంది. అండ్ నో నెగిటివ్ మార్క్స్. ఈ ఫస్ట్ 3 సెక్షన్స్ అనేవి అందరికీ కామన్గా ఉంటాయి. అండ్ ఈ కంటెంట్ అండ్ మెథడాలజీ అనేవి మన సబ్జెక్ట్ని బేస్ చేసుకుని ఉంటాయి. బయాలజీ వాళ్ళైతే బయాలజీ, సోషల్ వాళ్ళైతే సోషల్, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ రిలేటెడ్, అలానే లాంగ్వేజెస్ అయితే లాంగ్వేజ్ రిలేటెడ్, ఇలా చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ ఫస్ట్ 3 సెక్షన్స్ మాత్రం అందరికీ కామన్గా ఉంటాయి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ అనేవి ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. ఇఫ్ మీకు టైం ఉంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. బిఎడ్ రిలేటెడ్ వీడియోస్ ఏవైనా సరే మనకి మెటీరియల్స్ అవైలబుల్గా ఉన్నవన్నీ తెలుగు మీడియంలోనే ఎక్కువగా ఉన్నాయి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మెటీరియల్స్ అనేవి చాలా తక్కువగానే ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి బిఎడ్ రిలేటెడ్ వీడియోస్ అండ్ వాటిలోనే సైకాలజీ అండ్ డిఎస్సికి సంబంధించి పర్స్పెక్టివ్స్ అనే వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. సో చూడండి ఫ్రెండ్స్ అందరూ. అలానే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోలో కూడా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.